అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు 'అంతా మన మంచికే'. మిథిలాపురం అనే రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతను ఒకరోజు అతని మంత్రి అయిన మాధవుడిని తీసుకుని అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ వారి మీద ఒక ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఆ దాడి నుంచి మాధవుడు ఎలాగోలా తప్పించుకున్నాడు కానీ, ఆ దాడిలో రాజుగారి బొటనవేలు తెగిపోతుంది. రాజ్యానికి తిరిగి వచ్చాక రాజు కోపంతో మాధవుడు తనని తాను కాపాడుకోవడం వల్లే ఇలా జరిగిందని, తన బొటనవేలు పోయిందని మాధవుడిని కారాగారంలో బంధించమని ఆజ్ఞాపిస్తాడు. దానికి మాధవుడు సరే అని ఒప్పుకుంటాడు. రాజు ఆశ్చర్యంగా కారాగారంలోకి వెళ్ళడానికి ఏ బాధ లేదా అని మంత్రిని అడుగుతాడు. దానికి మంత్రి, మహారాజా, ఏది జరిగినా అంతా మన మంచికే అని నేను నమ్ముతాను. కారాగారంలోకి వెళ్ళడం కూడా నా మంచి కోసమే అని అనుకుంటాను. కనుక కారాగారంలోకి వెళ్ళడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్తాడు మంత్రి. ఆ మాటలకి రాజుకి ఇంకా కోపం వస్తుంది. వెంటనే మంత్రిని తీసుకొని వెళ్లి బంధించమని తన సైనికులకు చెప్తాడు రాజు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజు మళ్ళీ వేటకు వెళ్ళాడు. కానీ ఈసారి ఒక్కడే వెళ్ళాడు. అలా వెళ్తున్న రాజుని దారిలో కొంతమంది దుండగులు దాడి చేస్తారు. వాళ్ళు రాజుని చంపి అతని దగ్గరున్న బంగారమంతా తీసుకోవాలని అనుకుంటారు. అలా రాజుని ఒక చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్తారు. రాజుని చంపుదామని వారి గుంపులో ఒకడు ముందుకు వెళ్తూ ఉండగా, ఆ గుంపులోని ఇంకొక వ్యక్తి ఆగమని గట్టిగా అరుస్తాడు. ఏమైందా అని ఆ గుంపులో ఉన్న వాళ్ళందరూ అతని వంక చూస్తారు. అప్పుడతను వారితో, మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే చంపాలని ఒక నియమం పెట్టుకున్నాం కదా! కానీ ఇతనికి ఒక వేలు లేదు. చూడండి అని చెప్తాడు. అప్పుడందరూ రాజుకి ఒక వేలు లేదనే విషయాన్ని గ్రహిస్తారు. పూర్తి ఆరోగ్యవంతుడు కాదు కనుక అతన్ని వదిలేస్తారు. రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు మాధవుడిని విడుదల చేసి అతని దగ్గరికి తీసుకురమ్మని చెప్తాడు. మాధవుడు వచ్చాక అతనికి జరిగిందంతా చెప్తాడు రాజు. మాధవ, నువ్వు చెప్పింది నిజమే. ఏది జరిగినా అంతా మన మంచికే. వేలు లేకపోవడం వల్లే ఈరోజు నా ప్రాణాలు నిలిచాయి. నేను ఆ అపాయం నుంచి బయటపడ్డాను. కనుక నువ్వు చెప్పినట్టు వేలు తెగడం నా మంచికే. కానీ కారాగారంలో ఉండటం వలన నీకేం మంచి జరిగింది? అని అడుగుతాడు రాజు మంత్రిని. దానికి మంత్రి నవ్వి, మహారాజా, మీరు నన్ను కారాగారంలో బంధించకపోయి ఉంటే నేను ఈరోజు మీతో వేటకు వచ్చేవాణ్ణి. అప్పుడు ఆ దుండగులు పూర్తి ఆరోగ్యవంతుడినైన నన్ను చంపేసేవాళ్ళు కదా! అని అంటాడు మంత్రి. ఆ మాటలు విన్న రాజు నిజమే అని నవ్వుతాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.